భర్త: ఏమోయ్, ఇవాళ ఏం కూర చేసావేంటి? భార్య: గన్నేరు పప్పు ఇగురు, దూలగుండ ఆకుపచ్చడి. భర్త: వెరీ గుడ్. ఇవాళ సాయంత్రం లేట్ అవుతుంది, నా కోసం చూడకుండా నువ్వు త్వరగా తినేసి పడుకో. గొడవ పడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి, మాట్లాడితే గొడవలు అవుతున్నాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చేసాయి. నేను ఒకరింట్లో చిన్న గదిలో అద్దెకునేవాడిని. మా ఇంటి ఓనరు పేకాట గురించి చెప్పమన్నాడు. ఒక వారం కష్టపడి నేర్పించాను. ఇప్పుడు ఆయన మా ఇంట్లో అద్దెకుంటున్నాడు. బ్యాంకులో గోడకి ఒక సూచన తగిలించారు. వేలిముద్ర వేసేవాళ్ళు ముద్ర వేసిన తరువాత ఆ సీరాను తుడుచుకోవడానికి గోడను ఉపయోగించరాదు అని. అప్పుడు నాకు ఒక అనుమానం కలిగింది. అది చదవడమే వస్తే వేలిముద్ర ఎందుకు వేస్తారా అని. మీపై మీ భార్యకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి అనిపిస్తే భోజనం చేసిన తర్వాత చేతిని డోర్ కర్టన్స్కు తుడిచి చూడండి. చెల్లి: పట్నంలో చదివే మా అమ్మాయికి ఏదో యూట్యూబ్ కొనాలంట. రేటు చాలా ఎక్కువ. 20,000 పంపమంటే ఇప్పుడే బ్యాంకులో వేసొస్తున్నా అక్క. అక్క: ఏమే రమా, మరి ఇంత అమాయకురాలివైతే ఎలానే? నువ్వు చెప్పిన ఆ యూట్యూబ్ రేటు 15,000. నిన్ననే మా కొడుక్కి డబ్బు పంపించా. నువ్వు పంపే ముందు మన ఊర్లోకే తెలివిగల దానిని అయినా నన్ను ఒక్క మాట అడిగి ఉండాల్సింది. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.